ఓం నమ శివాయ. ఇవాళ మనం కృతికా నక్షత్రం గురించి చెప్పుకుందాం. కృతికా నక్షత్రంలో పుట్టిన వారి సంఖ్యాఫలం, జీవిత బలం మొత్తం చెప్పబోతున్నా. వీడియో చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కానట్టే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే అన్నీ అర్థమవుతాయి. కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశికి సంబంధించింది. 2, 3, 4 పాదాలు వృషభ రాశికి సంబంధించినవి. మేషరాశిలో రాశికి అధిపతి సూర్యుడు, ఇంకా నక్షత్రానికి 1వ పాదానికి అధిపతి సూర్యుడు. 2, 3, 4 రాశికి అధిపతి శుక్రుడు, 2, 3, 4 పాదాలకి నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు. వీరు చాలా 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 వేడిగల రాశి. ఎలా ఉంటుందంటే కోపం అతి త్వరగా వచ్చేసిద్ది, కానీ అది దోసపెనం మీద నీళ్లు చల్లినట్టు వెంటనే ఆ నీళ్లు చల్లారిపోతే మళ్ళీ దోసపెనం కూల్ అయిపోయినట్టు వీళ్ళు కూడా అంతే. క్షణాల్లో కోపం వచ్చేస్తుంది, క్షణాల్లోనే తగ్గిపోతుంది. పగ మనసులో పెట్టుకోవటం, అదేదో అంటారు కదా, వాళ్ళ పగ కోసం దూరమైన వెళ్ళటం, అలాంటివి వీళ్ళకి అసలు ఏమీ లేవు. చాలా 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 గొప్ప మనస్తత్వం గలవారు. లీడర్షిప్ మెయింటైన్ చేస్తారు. తప్పు జరిగితే తప్పు చేసిన వారి మొహం మీదే మాట్లాడే తత్వం కృతికా నక్షత్రం వారిది. అలాగే వీరు చాలా చాలా గొప్పగా ఎదుగుతారు. పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ, మిలిటరీ, నేవీ, ఈ ఫోర్స్లన్నీ కూడా కృతికా నక్షత్రం వాళ్ళు చేయగలిగినవే. అంత గొప్పగా రాణించే నక్షత్రం ఇది. సో ఈ కృతికా నక్షత్రం గురించి మొత్తం చెప్పబోతున్నా. చివరి వరకు వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓం నమ శివాయ. శివాయ నమం. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు. ఈ వీడియో మీ దాకా చేరితే శివుడు ఆజ్ఞ ఉన్నట్టే. వెల్కమ్ టు ద వీడియో. కృతికా నక్షత్రం మీద జ్యోతిషం, జీవితం, దోషాలు, పరిహారాలు, భవిష్యత్తు, మ్యాచింగ్ నక్షత్రాలు ఎక్కడా మిస్ లేకుండా అన్నీ చెప్తా. ఇది ఒక కంప్లీట్ గైడ్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది 3వ నక్షత్రం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. నక్షత్రాధిపతి సూర్యుడు, ఆదిదేవత అగ్నిదేవుడు, నక్షత్ర తత్వం అగ్ని. ఇది చాలా వేడిగల రాశి. రాక్షస గణం. లింగ స్వభావం స్త్రీ. స్త్రీ అంటే ఇందులోని పురుషులు కూడా కొంచెం సిగ్గుపడే తత్వం కలిగి ఉంటారు. వీళ్ళ శక్తి ఏంటంటే దహనం, శుద్ధి, నిజం బయటపెట్టడం. దహనం అంటే అక్కడ ఏ పరిస్థితిలోనైనా సరే అబద్ధాన్ని దహనం చేస్తారు. శుద్ధి, నిజం అనేది వీళ్ళకి తెలియాలి. నిజం బయట పెట్టడం. అబద్ధాలలోనైనా అధర్మంలోనైనా సరే ధర్మాన్ని వెతకగలిగే గుణం. కృతిక అంటేనే అబద్ధాన్ని కాల్చేసే గుణం. కృతికా నక్షత్రం దీర్ఘాయుర్ధార్థమునిచ్చే నక్షత్రం. అంటే వీరు చివరి వరకు బ్రతుకుతారు. మధ్యలో అకాల మృత్యు దోషాలు అలాంటి ఇందుట్లో ఏం లేవు. చివరి వరకు బ్రతుకుతారు. సంపూర్ణ ఆయుష్వంతులు. ఈ నక్షత్ర జాతకులు మంచి రూపం, ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ, పంతాల పట్టింపులు కూడా ఎక్కువే. రోషకావేశాలు ప్రదర్శిస్తుంటారు. ఒకరితో మాటపడే మనస్తత్వం కాదు. అన్ని పద్ధతిగా జరగాలని ఆశిస్తారు. అయినా ఒక్కోసారి అనుకున్నవి తారుమారు అవుతుంటాయి. ఈ జాతకులకు తెగింపు అధికం. అయితే అవసర సమయంలోనే తన తెగింపు, ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి మొండి పట్టుదల, సాధించాలనే తపన ఎక్కువ. ఎవరిని నొప్పించకుండా మితంగా మాట్లాడుతుంటారు. స్వయం కృషితో పైకొస్తారు. వీరికి జాలి, దయ ఎక్కువ. వాక్చాతుర్యం కూడా ఉంటుంది. ఎదుటివారి కష్టాలు చూసి అస్సలు సహించలేరు. వేగంగా స్పందిస్తారు. అదే వీరు చిన్న చిన్న వాటిల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చేతనైతే సాయం చేస్తుంటారు. సాయం కోసం ఎవరు వచ్చినా ఉత్త చేతులతో వెనక్కి పంపించలేరు. ఇందుట్లో 1వ పాదం మేషరాశి. భయమే ఉండదు. నాయకత్వం పుట్టుక. కోపం ఎక్కువ. పోలీస్, ఆర్మీ, స్పోర్ట్స్, రాజకీయాలు దీనికి బాగా అనుకూలం. వీళ్ళకి దోషం ఏంటంటే తొందరపాటు నిర్ణయాల వల్ల వీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది. అలాగే వీరు విద్యార్థికులు కాకుండా ఏదో రంగంలో విశేష కృషి చేసి పేరు ప్రఖ్యాతలు వహిస్తారు. స్త్రీల పట్ల ఆకర్షణ, ప్రత్యేక శ్రద్ధ ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మితంగా మాట్లాడుతుంటారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఉంటాయి. గుళ్ళు, గోపురాలు దర్శిస్తారు. నీచకార్యాలు, పాపకర్మాలు దూరంగా ఉండాలని చూస్తారు. వీరికి కోపం ఉంటుంది, కానీ ఎంతో త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది. అందరినీ కలుపుకునే ధోరణి. విశాల హృదయం కలవారు. ఎంతటి కష్టాలైనా ఓర్మితో భరిస్తారు. ఒకరు తనపై జాలి చూపడం వీరికి అస్సలు నచ్చదు. సహనం, ఓర్పు ఎక్కువ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా రాణిస్తారు. 2వ పాదానికి వస్తే శాంత స్వభావం. వీరు వృషభ రాశిలోకి చెందిన 2, 3, 4 పాదాలు. అందులో 2వ పాదానికి వస్తే శాంత స్వభావం, డబ్బు మీద పట్టుదల, కుటుంబ ప్రేమ, బిజినెస్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ సూట్. దీంట్లో ఉన్న దోషం ఏంటంటే మొండితనం. మొండితనం ఏ విధంగా ఉంటుందంటే తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అన్నా కూడా అందరూ దానికి ఒప్పుకోవాలి. అంత మొండితనం. ఈ మొండితనం వదులుకుంటే చాలా గొప్పగా రాణిస్తారు. వీరికి జీవితంలో ఒక పట్టాన స్థిరత్వం లభించదు. ఒక చోట స్థిరపడడం అంత సులువు కాదు. స్థానాచలం ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. వీరు ఎవరికి హామీలు ఇవ్వకుండా
ఉండడం చాలా మంచిది. నమ్మిన వారు మోసగించే అవకాశాలు ఎక్కువ. ఎదుటివారిని అస్సలు అంచనా వేయలేరు. అంచనా వేసాము అని అనుకుంటారు, కానీ వీరు అస్సలు ఎదుటివారిని అంచనా వేయలేరు, మోసపోతూ ఉంటారు. ఇందులో మూడో పాదానికి వస్తే వృషభ రాశి మిథున వంశలో మూడో పాదం ఉంది. తెలివి, మాటల మంత్రికత్వం. యూట్యూబ్ మీడియా, టీచింగ్, యాక్టింగ్ 2 పనులు ఒకేసారి చేయగలిగే తత్వం ఉన్నదే మూడో పాదం. ఇందులో దోషం ఏంటంటే మనసు స్థిరంగా ఉండదు, ఎప్పుడు ఏదో కావాలని కోరుతూ ఉంటుంది. వీరికి సకాలంలో వివాహం, చక్కని భార్య, సంతానం ఉంటారు. అయినా పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. స్త్రీ ధనం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు విలాసవంతంగా జీవించడాన్ని ఇష్టపడతారు. స్థిరచరాస్తులు, భూగృహ, వస్తు, వాహన యోగం ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు వహిస్తారు. ధనవ్యయం కూడా ఉంటుంది. ధనవ్యయం అంటే బాగా డబ్బు ఖర్చు పెడతారు. ఇక నాలుగో పాదానికి వస్తే వృషభ రాశిలో 4వ పాదం చాలా సెన్సిటివ్. తల్లి, కుటుంబం, దేవుడు, ఆధ్యాత్మికత, డాక్టర్, హీలింగ్, కౌన్సిలింగ్ ఇవి బాగా పనికొస్తాయి వీళ్ళకి. ఇందులో దోషం ఏంటంటే భావోద్వేగాలు ఎక్కువ. భావోద్వేగాలు అణుచుకోకూడదు, అలాగని ప్రదర్శించకూడదు. వాటిని లిమిట్లో పెట్టుకోవటమే మనిషి యొక్క గుణం. వీరికి 4 నుంచి 19 లోపు విద్యా ప్రాప్తి, 19 నుండి 28 లోపు వివాహం, సంతాన ప్రాప్తి, 30 నుండి 46 సంవత్సరాల వరకు మంచి అభివృద్ధి. వీరికి మిత్ర సహకారం ఉంటుంది. 50 నుంచి 61 సంవత్సరాల మధ్య మంచి యోగదాయకం. పురుషుడు ఇందులో ఏ విధంగా స్వభావం ఉంటుందో చెప్తా చూడండి. కుటుంబాన్ని కాపాడే రక్షకుడు. నిజం కోసం గొడవకైనా వెళ్తాడు. భార్య మీద బాధ్యత. తండ్రి పాత్ర బలంగా ఉంటుంది. లోపాలు, అహంకారం, కోపం, నేనే సరైన వాడిని అనుకోవటం, కుటుంబంలో నాదే పై చేయి అనుకోవటం మూర్ఖత్వం. అందరినీ గుర్తించాలి. ఇందులో ఉన్న స్త్రీ వారి స్వభావం స్ట్రాంగ్ మెంటల్ పవర్, భర్తకి వెన్నెముక, త్యాగం ఎక్కువ, పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం. స్త్రీలో ఉన్న లోపాలు, మాట గట్టిగా ఉంటుంది, ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప బాధపడకూడదు. బాధపడుతున్నారంటే అందుట్లో ఏదో ఉందనే నిర్ణయం తీసుకొని బయటపడాలి. ప్రేమ, వివాహ జీవితం. ప్రేమ పవిత్రం, నమ్మకపోతే అంతే. విడాకుల యోగం చాలా తక్కువ. వివాహం తర్వాత జీవితం మెరుగవుతుంది. బెస్ట్ మ్యాచింగ్ నక్షత్రాలు రోహిణి, మృగశిర, పునరుసు, ఉత్తర పాల్గొని. ఈ 4 నక్షత్రాలతో బెస్ట్ మ్యాచింగ్. వీళ్ళకి కష్టమైన మ్యాచింగ్ అంటే వీరికి అస్సలు పక్కన ఉండకూడని రాసులు విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఈ 3 రాసులు ఈ 3 నక్షత్రాలు అని పెళ్లి చేసుకున్నా కూడా ఇబ్బందులే. కెరీర్ అండ్ లైఫ్ పర్పస్. జన్మసిద్ధమైన పనులు, పోలీస్, ఆర్మీ, డాక్టర్, సర్జన్, ఇంజనీర్, ఫైర్, ఎలక్ట్రికల్, రాజకీయాలు, జ్యోతిషం, మోటివేషన్, ధర్మ ప్రచారం ఇవన్నీ వీళ్ళకి బాగా పనికొస్తాయి. లక్ష్యం పెట్టుకుంటే ఆపేవాడెవడు ఉండడు. డబ్బు, ఆస్తి యోగం. చిన్న వయసులో కష్టాలు, 28-32 మధ్య టర్నింగ్ పాయింట్. ఇల్లు, భూమి యోగం. వృద్ధాప్యంలో స్థిర జీవితం. ఆరోగ్య సూచనలు వచ్చే సమస్యలు, జ్వరం, గ్యాస్ట్రిక్, బీపీ, తలమంట. కోపం తగ్గితే ఆరోగ్యం బాగుంటుంది. కోపమే వీళ్ళకి మెయిన్ తగ్గించుకోవాల్సింది. దోషాలు, పరిహారాలు. అగ్ని దోషం లక్షణం కోపం, అస్థిర జీవితం. పరిహారం మంగళవారం అగ్నికి దీపం. ఓం ఆగ్నేయే నమః 108 సార్లు జపించాలి. సూర్యదోషం లక్షణం గౌరవలోపం, తండ్రి సమస్య. పరిహారం ఆదివారం సూర్య నమస్కారం, తండ్రికి సేవ. ఇష్ట దేవతలని మంత్రాలు. శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు. మహామంత్రం ఓం నమ శివాయ నమః. పేరు అక్షరాలు ఆ, ఈ, ఊ, ఏ అనే అక్షరాలు ఈ నక్షత్రానికి చెందినవే. జీవిత సారాంశం ఒక్క లైన్లో. కృతికా నక్షత్రం అగ్నిశక్తి ప్లస్ నిజాయితీ ప్లస్ ధర్మం ప్లస్ నాయకత్వం. కృతిక అంటేనే ధర్మం. 2026లో వీళ్ళకి పాతది ముగిసి కొత్తది మొదలు అవుతుంది కాబట్టి జాబ్ మార్పు లేదా బాధ్యతలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఓర్పు అవసరం. ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు కూడా ఎక్కువే. పెట్టుబడులు జాగ్రత్త చేయాలి. చిన్న అబద్ధాలు రావచ్చు. మాటలతో సమస్యలు పరిష్కరించాలి. గ్యాస్ట్రిక్, తలనొప్పి, కోపం కంట్రోల్ చేయాలి. సలహా తొందరపాటు నిర్ణయాలు అస్సలు వద్దు. 2027లో కష్టం ఫలించడం. ప్రమోషన్, పేరు ప్రతిష్ట, లీడర్ పాత్ర వస్తుంది. బిజినెస్ వారికి మంచి లాభం. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తగ్గుతాయి. సంబంధాలు బలపడతాయి. పెళ్లి ప్రయత్నాలకు మంచి సంవత్సరం. మెరుగుదల, రెగ్యులర్ రొటీన్ అవసరం. సలహా అవకాశాలను వదలకండి. 2028లో నిలకడ. కెరీర్ ఎలా ఉంటుందంటే పని స్థిరంగా ఉంటుంది. పెద్ద మార్పులు ఉండవు. నెమ్మదిగా ఎదుగుదల. డబ్బు, ఇల్లు, భూమి కొనుగోలు యోగం. సేవింగ్స్ పెరుగుతాయి. ప్రేమ, వివాహం, కుటుంబ సంతోషం, పిల్లల యోగం. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. బరువు పెరగవచ్చు. సలహా ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. 2029
సహనం, పనిలో ఒత్తిడి, సహచరులతో విభేదాలు, మార్పులు చేయకపోవడం మంచిది. డబ్బు, ఆకస్మిక ఖర్చులు, అప్పులు తీసుకోకండి. ప్రేమ వివాహం, అనుమానాలు, ఇగోలు, సంయమనం అవసరం. ఆరోగ్యం, బీపీ, నిద్రలేమి, మానసిక ఒత్తిడి. సలహా, శాంతిగా ఉండండి, కాలమే సమాధానం చెప్తుంది. 2030 విజయం అండ్ గౌరవం. రివార్డ్ టైం, ఈ 2030 వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కెరీర్, పెద్ద అవకాశం, జీవితంలో టర్నింగ్ పాయింట్, నాయకత్వ స్థానం, డబ్బు, ఆర్థిక స్థిరత్వం, పెద్ద లాభాలు, ప్రేమ వివాహం, సంబంధాల మధురం, కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత. సలహా, ధర్మ మార్గం వీడకండి. ముందే చెప్పుకున్నట్టు ఇది దీర్ఘాయుర్ధార నక్షత్రం, అంటే ఎక్కువ కాలం జీవించే నక్షత్రం. బాలరిష్టం ఉన్నప్పటికీ తప్పిపోగలదు. చిన్న చిన్న ఇబ్బందులు బాలకుడికి ఉన్నప్పుడు తప్పిపోతాయి. కృతికలో 3-4 పాదములను జన్మించిన వారికి తల్లిదండ్రుల దోషం, శాంతులు జరిపించుకోవాలి. 1-2 పాదాలు హ్యాపీ, 3-4 పాదాలు కొంచెం దోషం. తల్లిదండ్రులకు శాంతి జరిపించుకోవడం చాలా మంచిది. ఈ నక్షత్రంలో అమ్మాయి రజస్వలు అయితే 4 మాసముల వరకు దోషం ఉంటుంది. ఇంట ఎవరైనా పెద్ద ఆయన మృతి చెందితే 4 నెలలు ఇంటిని విడిచిపెట్టాలి. వీరు సకల శుభాల కొరకు శివదర్శనం, ప్రార్థనలు, రుద్రాభిషేకం జరిపించుకోవటం మంచిది. వీరికి ఆది సోమవారాలు బాగా కలిసి వస్తాయి. ఉంగరంలో జాతి కెంపు ధరించాలి. వీరి అదృష్ట సంఖ్య 1, అంటే సూర్యుడి సంఖ్య. సో గాయస్, అది వీడియో. ధర్మో రక్షిత రక్షిత. ఏ రాశికైనా ఏ నక్షత్రానికైనా ధర్మమే జీవనం ఇస్తుంది, కానీ చివరి వరకు ధర్మం మీద నిలబడగలగాలి. ఓం నమ శివాయ, శివాయ నమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ కొంచెం డౌన్ అవుతుంది. నాకు చివరి వరకు చూస్తే కొంచెం నాకు మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ వేరే నక్షత్రంతో మళ్ళీ వస్తా. జై హింద్.